నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ విద్యాసాగర్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎలక్షన్స్ జరిగి దాదాపు 15 నెలలు గడుస్తున్నా సరే ఇప్పటికీ కూడా ఆ 11 మంది నియోజకవర్గం సంబంధించినటువంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళలేదు. సో వాస్తవానికి వాళ్ళ జీతభత్యాలు కానీ వీటి గురించి కానీ ప్రజలు అడిగే హక్కు ఉందా లేదా అంటే ఏం చెప్తారు? చట్టసభలు అన్నవి ఈ భారత రాజ్యాంగం ప్రకారం చాలా 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 ఉన్నతమైనట్టు. చట్టసభలే మొదటి స్థానం, రాజ్యాంగం ప్రకారం మొదటి స్థానం ఈ చట్టసభలు. అదే రాష్ట్ర అసెంబ్లీలో, అట్లాగే పార్లమెంటు. వీటికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులుగా 5 సంవత్సరాలు వాళ్ళ యొక్క కర్తవ్య నిర్వహణ కోసం ప్రజలు ఎలక్షన్ ప్రాసెస్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్ ప్రాసెస్ చేసి ప్రజలు కూడా సమయాన్ని వెచ్చించి వాళ్ళ ఓటును వేసి ఒకరిని గెలిపించి ఆ చట్టసభలకు పంపిస్తే, పంపడానికి కారణం ఏంటంటే చట్టాలు శాసనాల ద్వారా ఈ యొక్క దేశం లేదా యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు, అభివృద్ధి, ప్రజల యొక్క అభివృద్ధి, మౌలిక వసతులు, రకరకాలుగా అంటే మానవ అభివృద్ధి, మానవాళి అభివృద్ధికి, డెవలప్మెంట్కి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక మహోన్నతమైనటువంటి గొప్ప అవకాశం ఆ చట్టసభల్లో ఉండటం అన్నది. చర్చల్లో పాల్గొనడము, బిల్లుల్లో పాల్గొనడం, ప్రజల తరపున మాట్లాడడం, ప్రజలకు అన్యాయం గురించి మాట్లాడడం, ప్రజలకు మంచి చేయడానికి ఆడు కూర్చోవడానికి ఉండేటటువంటి అవకాశం అది. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, వీళ్ళు గత 16 నెలలుగా రావట్లేదు కదా, కానీ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, అంటే జీతభత్యాలు తీసుకుంటున్నారు అని. ఒక జీతభత్యాలే కాదు మిత్రమా, వాళ్ళు వాళ్ళ జీతంతో పాటు అలవెన్సులు, అంటే నియోజకవర్గంకి సంబంధించిన అలవెన్సులు, స్టేషనరీ, హౌస్ రెంటు, కరెంట్ సబ్సిడరీ కరెంటు బిల్లు, సబ్సిడరీలో గ్యాస్ సిలిండర్లు, అట్లాగే వాళ్ళకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సీటు, రైల్వేలో ఫ్రీ, టోల్ గేట్లలో ఫ్రీ, అట్లాగే టీటీడీలో లెటర్సు, వాళ్ళు లెటర్ ఇస్తే సిఫారసు లెటర్ మీద టికెట్లు, అట్లాగే వాళ్ళకు ఒక పిఏ, గవర్నమెంట్ నుంచి ఒక పిఏ, ఆ పిఏ గవర్నమెంటే ఉండాలి, ఎంప్లాయీ ఉండాలి. ఆ వ్యక్తి యొక్క శాలరీ, ఆ వ్యక్తి యొక్క హెచ్ఆర్, ఆ వ్యక్తి యొక్క పిఏడిఏటిఏ, అతనికి తర్వాత మళ్ళీ అలవెన్సెస్, ఈ ఎమ్మెల్యేకి సిట్టింగ్ అలవెన్సు, అట్లాగే డైలీ అలవెన్సు ఎమ్మెల్యేకి, అతనికి రక్షణగా ఒకరు లేదా 2 గన్మెన్లు, వాళ్ళు కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, వాళ్ళ హెచ్ఆర్, వాళ్ళ శాలరీస్, వాళ్ళ పిఏలు, వాళ్ళ డిఏలు, వాళ్ళ ట్రాన్స్పోర్టు, వాళ్ళ అకామిడేషను, ఇవన్నీ మొత్తం ఓవరాల్గా అతను వాళ్ళ స్టాఫ్ రక్షణగా పిఏ, అతనికి మొత్తం అంతా డీజిలు, పెట్రోలు, కరెంటు బిల్లు ఇవన్నీ ఇస్తే దాదాపు 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క ఎమ్మెల్యేకి ప్రతి నెల. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే బడ్జెట్ని వస్తుంది, ఖజానా నుంచి వచ్చేది, డైరెక్ట్గా ఖజానా నుంచి వస్తుంది, అంటే ట్యాక్సెస్ నుంచి అమౌంట్ వస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఎమ్మెల్యేలు పదవిలో ఉన్నంత వరకు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, గవర్నమెంట్ జీతం తీసుకున్నారు, రిటైర్డ్ తర్వాత పెన్షన్ తీసుకుంటున్నారు. అందువల్లే వాళ్ళకేంటంటే ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయొచ్చు. అందుకోసమే సెక్షన్ 17A పెట్టారు. ఎందుకు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పుడు లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళ అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద వస్తే యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ చేయొచ్చు, జైలుకి పంపించవచ్చు. కాబట్టి సెక్షన్ 17A అదే చెప్తుంది. కాబట్టి వాళ్ళు అబ్సల్యూట్గా దే కమ్స్ అండర్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్, వాళ్ళు కంప్లీట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కిందనే. అందుకోసం ఏసీబీ ఎవరి మీద ఎంక్వైరీ చేస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి మీదే. కాబట్టి దీస్ పీపుల్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ ద ఏసీబీ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు అటెండర్ లీవ్ తీసుకోవాలంటేనే లీవ్కి అప్లై చేయాలి, లీవ్ రావాలి. తను ఎక్కువ రోజులు లీవ్ పెడితే లాస్ ఆఫ్ పే ఉంటుంది, చెప్పకుండా లీవులు పెట్టేస్తేనేమో నోటీసు ఇచ్చేది ఉంటుంది, వాళ్ళకి ఇంక్రిమెంట్లు స్టాప్ చేసే అధికారం ఉంటుంది పై అధికారులకి. అంటే ఇండిసిప్లిన్గా వాళ్ళు రాకుండా, ఉద్యోగానికి సరి రాకుండా, బయోమెట్రిక్ వేయకుండా, ఆఫీస్లో ఇన్ టైంలో లేకపోతే ఇన్ని ఉంటుంది ఒక అటెండర్కి. అలాగే స్కూల్ విద్యార్థి అనుకుందాం, ఒక స్కూల్ విద్యార్థి ఆబ్సెంట్ ప్రజెంట్ 70% ఉంటే నువ్వు పరీక్షలు రాయడానికి ఉత్తీర్ణత అన్నప్పుడు, నువ్వు పరీక్ష రాయడానికి నీకు అర్హత అన్నప్పుడు, నువ్వు మరి ఒక స్కూల్ విద్యార్థినికే నువ్వు పరీక్ష రాయడానికి ఆలోచించినప్పుడు, నువ్వు గడిచి 16 నెలలు అయింది, 40 రోజులు 50 రోజులు జరిగితే ఒక్క పూట కూడా నువ్వు రానప్పుడు నువ్వు ఎట్లా జీతం తీసుకుంటావు, ఎట్లా నువ్వు వీటిని ఎంజాయ్ చేస్తావు? నువ్వు గెలిచావు కాబట్టి నీకు జీతభత్యాలు ఇవ్వాలా, అలవెన్స్లు ఇవ్వాలా, రక్షణ ఇవ్వాలనా,
పిఎని ఇవ్వాలన్నా, లేదు నీ కర్తవ్య నిర్వహణ కోసం నీకు జీతభత్యాలు ఇవ్వాలన్నా. పాయింట్ ఇది. నువ్వు గెలిచావు కాబట్టి, అంటే నువ్వు అటెండర్, నీకు ఉద్యోగం వచ్చేసింది, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదు, నీకు జీతం ఇవ్వాలా? ఇస్తున్నామా? ఒక కలెక్టర్కి ఇస్తామా మాదిరి? ఒక ఐపీఎస్కి ఇస్తామా? ఇవ్వట్లేదు కదా. నువ్వు గెలిస్తేనే నీకు జీతం ఇచ్చేయాలా అన్నప్పుడు నువ్వు ఉద్యోగాలు సంపాదించుకుంటారు, రారు. అవును. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము సెక్షన్ 17 ప్రకారము నీ మీద నువ్వు ప్రభుత్వ ఉద్యోగంగా పరిగణించేటప్పుడు అదే మౌలిక సూత్రాలు నీకు కూడా వర్తిస్తాయి కదా. ఖచ్చితంగా. అవును. సో అది పాయింట్. ఎయిదర్ నువ్వు రా, లేదా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్, హార్ట్ ఆపరేషన్ అయింది, యాక్సిడెంట్ అయింది, రాలేని పరిస్థితి, ఇంకేదైనా పరిస్థితి ఉన్నప్పుడు యూ షుడ్ ఇన్ఫార్మ్ టు ద స్పీకర్, ఐఎమ్ అనేబుల్ టు కమ్ విత్ సో అండ్ సో రీజన్ అని నువ్వు చెప్పాలి. అది సభకు చెప్పాలా, పలానా కాలం చేత పలానా సభ్యుడు రాలేకపోతున్నాడు అన్న విషయం చెప్పాలా. స్పీకర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్. నువ్వు హెడ్ ఆఫ్ ది హౌస్కి చెప్పటం లేదు, హెడ్ ఆఫ్ ది హౌస్ నువ్వు కేర్ చేయటం లేదు. యు ఆర్ నాట్ మొబిలైజింగ్ దట్ ఈజ్ యువర్ బాస్. యు ఆర్ నాట్ కేరింగ్ ద స్పీకర్, ద చైర్. నువ్వు రాజ్యాంగం అంటే విలువ లేదు, ప్రజల డబ్బు అంటే విలువ లేదు. ఇదెక్కడ లాజిక్? ఇది ఎమ్మెల్యే గెలిచాం కాబట్టి డబ్బులు తీసుకుంటానంటావా? నువ్వు ఎమ్మెల్యే గెలిచింది ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల అవసరాల కోసం. నువ్వు చట్టసభల్లో ప్రజల యొక్క గొంతుక అక్కడ వినిపించాలని కాబట్టి ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల రూపంలో వచ్చే డబ్బుల్ని నువ్వు జీతంగా తీసుకుంటావు. యూఆర్ ఎంజాయింగ్ ద ప్రోటోకాల్. సో నువ్వు అలాంటి డ్యూటీ చేయట్లేదు కదా, నువ్వు జీతానికి ఎట్లా ఎంటిటీలు అవుతావు? దట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు అదే ప్రజలకి వాళ్ళే ఎంచుకున్నటువంటి ఒక వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆ ప్రజలకి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా ఇప్పుడు వాళ్ళు రిటర్న్ మాకు అమౌంట్ తిరిగి ఇవ్వండి, లేదంటే మటుకు వీళ్ళని పక్కన పెట్టండి అని చెప్పే అధికారం ఉందంటారా? అంటే ఇది ఒక నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చే డబ్బు కాదు, రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే ప్రజాపద్దు కింద నుంచి వచ్చే డబ్బు. ఆ నియోజకవర్గ ప్రజలు అడగచ్చు, ఆ రాష్ట్ర ప్రజల్లో ఎవరైనా సరే దీని మీద అడగచ్చు. ఎవరికైనా హక్కు ఉంటుంది. ఎందుకంటే మొత్తం పన్నుల్లోంచి వచ్చిన డబ్బుల నుంచి వాళ్ళకి ఇస్తున్నారు. పర్టికులర్గా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఏంటంటే దే మే ఫైల్ కేసు, మా ఎమ్మెల్యే మా తరపున మేము ఎన్నుకున్నాం, ఈరోజు మా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఆ రీజన్ ఏదో మాకు తెలియదు, కాబట్టి ఇతన్ని మీరు రిటెన్షన్ చేయండి అని కోర్టులో ఫైల్ చేయొచ్చు అక్కడ వరకే. బట్ రాజ్యాంగంలో మనకి ఎక్కడ కూడా ఇటువంటి సూత్రాలు ఏం లేవు. రిటెన్షన్ చేసేసి ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ వెనకలు తీసుకుంటే మనకేం పొందుపరిచే రాజ్యాంగంలో. కానీ చాలా అంశాలు రాజ్యాంగంలో రాసేటప్పుడు గొప్ప ఆలోచనతోటి, గొప్ప వ్యక్తులతోటి రాయబడినటువంటి రాజ్యాంగంలో ఇటువంటి దరిద్రులు పుడతారు అని చెప్పి బహుశా ఆ రోజు వాళ్ళు ఊహించుంటారు కాబట్టి ఇవన్నీ పెట్టి ఉండరు. ఒకవేళ ఇది కూడా ఊహించుంటే ఇట్లాంటి దరిద్రులు, ఇటువంటి నేరస్తులు అందరూ కూడా కల్మషంలో చేసేదానికి వస్తారని ఊహించడం వాళ్ళు బహుశా పెట్టేవాళ్ళు ఏమో. ఇప్పుడు రీసెంట్గా మనం తెలంగాణలో చూసాం, స్పీకర్ డిస్క్రిషన్, రాజీనామాల మీద నిర్ణయం తీసుకోవాలన్నా, సస్పెండ్ చేయాలన్నా, లేదు డిస్మిస్ చేయాలన్నా, పార్టీ ఫిరాయింపుల మీద ఇంకో పార్టీ కంప్లైంట్ చేసే దాని మీద నిర్ణయం వెలుబుచ్చాలన్నా, ఇది డిస్క్రిషన్ అనేది మొన్నటి వరకు ఉండేది. కానీ మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇక్కడ తెలంగాణలో, నువ్వు నిర్ణయం 3 నెలల లోపల తీసుకోవాల్సిందే, నువ్వు తీసుకోక తప్పదు. డిస్క్రిషన్ ఇన్ సెన్స్ నాట్ బియాండ్ ద లా, విత్ ఇన్ ది లానే నువ్వు డిస్క్రిషన్ అంటే బియాండ్ లా చేయడానికి వీల్లేదు. అట్లాగే మన గవర్నర్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో బిల్లుల అంశంలో కూడా సుప్రీంకోర్టు నోటీస్ ఇష్యూ చేసింది, 3 కాలపరిమితి ఉండాలి. బట్ కాన్స్టిట్యూషన్లో కాలపరిమితి మెన్షన్ చేయలేదు, అది వేరే విషయం. కానీ మార్పులు జరగాల అనేది ఒక మౌలిక రాజ్యాంగంలో అది రాయనబడినంత మాత్రాన దానికి ఒక నియమ నిబంధన లేదన్నట్టు కాదు, అది టేకెడ్ గ్రాంట్ కాదు అన్నది సుప్రీంకోర్టు యొక్క భావన. ఆ భావనలోనే ఇటు స్పీకర్ అంశంలో కానీ అటు బిల్లుల విషయంలో కానీ సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది. దాని మీద జడ్జిమెంట్ కూడా డెలివరీ చేసింది దీంట్లో అయితే స్పీకర్ తెలంగాణ విషయంలో. అట్లాగే ఈ కేసులో కూడా ఒక చట్ట మార్పు, ఒక సమాజంలో డిస్కషన్ రావాలి అంటే అది మళ్ళీ డెలివరీ ఫేవరబుల్ ఆర్డర్గా డెలివరీ అవుతుందా లేదా నేను చెప్పలేను. బట్ అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ఆ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న ప్రతి పన్ను కట్టే ప్రతి ఒక్క వ్యక్తికి హక్కు ఉంటుంది. అంటే ఖచ్చితంగా అమెండ్మెంట్ జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చా సార్? చేయొచ్చు, తప్పేముంది. రీసెంట్గా ఒక అమెండ్మెంట్కు ట్రై చేసింది మన కేంద్ర ప్రభుత్వం. 30 రోజులు కనుక జైల్లో ఉంటే ఆటోమేటిక్గా పదవి పోతుంది, అది సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా వెళ్ళిపోతుంది అని చెప్పింది. ఒక మార్పు కోసం ట్రై చేస్తోంది.
అటువంటి మార్పు అనుకోవచ్చు కదా, దీన్ని కూడా ఎందుకు అనుకోకూడదు? అంటే 30 రోజులు జైల్లో ఉన్నా ఒకటే, అది అసలు 16 నెలలు కానీ అసలుకి నువ్వు జీవితకాలం నువ్వు చట్టసభలు రానా సార్, అది కూడా అదే నేరం కదా సార్. అంతే, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ రోజు 70, 80, 77, 79 సంవత్సరాల మునుపు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఆ రోజుకి అది కరెక్ట్, ఈ పూటకి ఇది అవసరం. ఉండాలంటే చట్టంలో మార్పు జరగాల, సమాజంలో డిస్కషన్ జరగాల, డిస్కషన్ ద్వారా ప్రజలలో ఒక తెలివి జ్ఞానం అనేది పెరగాల, ఇది చర్చ జరగాల, బలమైన చర్చ జరగాల సమాజంలో బలమైన చర్చ జరిగినప్పుడు కొత్త రకమైనటువంటి చట్టాలు రూపొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా అలాంటిదే జరగాల. జీతభత్యాలు తీసుకొని నేను పోయి నేను ఎంజాయ్ చేసుకుంటాను, ఎక్కడో పోయి బెంగళూరులో వ్యాపారం చేసుకుంటా, హైదరాబాద్లో కూర్చొని వ్యాపారం చేసుకుంటా, రియల్ ఎస్టేట్ చేసుకుంటా, మా బాస్కి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాము, ఇవంతా ఒక డెమోక్రసీలో లేవు. యూ కెనాట్ క్వశ్చన్ ద కాన్స్టిట్యూషన్, బట్ కాన్స్టిట్యూషన్ విల్ గైడ్ యూ హౌ టు నావిగేట్. రాజ్యాంగాన్ని పరీక్షించే హక్కు ఎవరికి లేదు. సుప్రీంకోర్టు కూడా మన విషయంలో చెప్పింది, మేము రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఉన్నాము, వీఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఇదే పదం వాడింది, వీఆర్ గార్డియన్స్, మేము సంరక్షణము రాజ్యాంగానికి, మేము సంరక్షిస్తామని చెప్పింది. అది ఏ పద్ధతిలో, ఎప్పుడు, ఎట్లా, ఎందుకు, ఏమిటి, ఏ కేసులో, ఏ విషయంలో, ఏ సందర్భంలో అన్నది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది, ఆర్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి. సో ఇక్కడ ఇది చాలా అవసరమైన విషయం డిస్కస్ చేయడానికి. ఎమ్మెల్యేలు చట్టసభలకి ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహణ చేయకపోతే వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళకు ఉన్న ప్రోటోకాల్స్ తీసేయడం అన్నది జరగాల. నువ్వు చట్టసభలపై కూర్చొని నువ్వు ఏం మాట్లాడతావా లేదా అనేది కాదు. యూ షుడ్ బి పార్టిసిపేట్ ఇన్ ద హవర్స్. అది నీకు, అందుకోసమే నీకు జీతం ఇస్తున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా 100% డిస్కస్ జరగాల్సినటువంటి అంశం. ఎందుకంటే ప్రజలచే ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి ప్రజలు ఏం చెప్తే అది ఖచ్చితంగా చేయాల్సిందే. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.